కొండారెడ్డి గారు, ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒక 2 రోజుల క్రితం, నిన్నలేమన్నా అనుకుంటా బహుశా, పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పుకొచ్చిన స్టోరీ ఏమని చెప్తారు వారంటే, ఆ భూమికి సంబంధించి ఇది చెరువు భూమి అని చెప్పి మా నాయన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ఇది చెరువు భూమి అని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మా నాయన్ను మా బావ ద్వారా, రామచంద్రారెడ్డి ద్వారా కలిసిన మాట నిజమే. నా దగ్గరికి పలుసార్లు వచ్చిన మాట నిజమే. 4-5 కోట్ల రూపాయలు మేము అడిగితే వాళ్ళు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మాట కూడా నిజమే. అయితే మేము డబ్బులు ప్రస్తావన చేయలే, ఇంకా మేము డబ్బులు అడగలే అని చెబుతూ రాధాస్వామి సాక్షిగా ప్రమాణం చేయమని చెప్పినాడు రాచమల్లు. మేము ప్రమాణాలు చేసే మనుషులం కాదు, శివపార్వతుల మీద ఆయన చేసినట్టు మేము చెయ్యము అని అంటూ, ప్రజలారా ఇక్కడ బాగా వినాలా అని అంటూ, రాధాస్వామి సాక్షిగా నేను ఇప్పటి వరకు డబ్బు తీసుకోలేదు అన్నాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా, ముఖ్యంగా వ్యాపారస్తులారా. ఇదే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు మరొక్క సంవత్సరానికి, మరొక్క 2 సంవత్సరాలకు, లేదంటే 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సరే ఈ సమస్య మీద కొండారెడ్డి, వరదరాజరెడ్డి కలిసి నన్ను ఏడిపించినారు, పీడించినారు, నాతో డబ్బు తీసుకున్నారు, ఆ రోజు నేను విధిలేని పరిస్థితుల్లో ప్రకటన చేసినా అని చెప్పకపోతే నా పేరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాదు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈయనకు ఓటేసింది మీరు ఎందుకేనా? ఇట్లా పీడించబడడానికే, ఇట్లా దోపిడీకి మీరు గురి కావడం కోసమేనా మీరు ఆయనకు ఓటేసినది? ప్రజలారా, వ్యాపారస్తులారా, ఇది ఇంకా సెంబు నీళ్ళే, నవతకా నీళ్ళు ఉన్నాయి. నువ్వు దౌర్జన్యం చేస్తావు, మాకే పనులు కావాలంటున్నావు. మీ నాయనగారు అయితే ప్రజలే దొంగ నా కొడుకులు, ప్రజలే డెకాయిట్ నా కొడుకులు, ఈ నా కొడుకులకు ఎవరు ఎక్కువ లెక్కిచ్చే వాళ్ళకే ఓటేస్తారు, ఈ నా కొడుకులకు సమాజం పట్ల గౌరవమే లేదు అని చెప్పి పత్రికాముఖంగా నిస్సిగ్గుగా ప్రకటన చేసిన పెద్ద మనిషి మీ తండ్రి గారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఇది. మరి ఆ తండ్రికి తగ్గ తననిగా నువ్వు ఇంతకంటే స్టేట్మెంట్ ఏమిస్తావు? డబ్బులు సంపాదిస్తా అంటున్నావు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలారా, డబ్బులు సంపాదిస్తాము, డబ్బులు కావాలని కొండారెడ్డి అంటున్నాడు. కానీ నేనేమంటానా అంటే, ఇంతవరకు నీది ఒకటే, అనబోయేది కూడా ఒకటే, నలుగురికి సాయం చేస్తే చాలు అంటాను నేను. నా ఊరి ప్రజలకు నలుగురికి సహాయం చేసే శక్తి నాకుంటే చాలు తండ్రి పరమేశ్వర. ఈ ఊపిరిన్నంత వరకు ఈ ఊరి ప్రజలకు నలుగురికి అన్నం పెట్టగలిగి ఆపదలో ఆదుకుండడానికి కావాల్సిన ధనం ఉంటే చాలు. ఇది నా ఉద్దేశం. నా ఉద్దేశానికి వారి ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈవి సుధాకర్ రెడ్డి గారు, క్షమించండి సార్, సుధాకర్ రెడ్డి సార్, మీ పట్ల నాకు గౌరవం ఉంది, క్షమించండి. మీకు జరిగిన అవమానాన్ని, ఆ కాలరాత్రిని, ఆ చీకటి రోజును, ఆ దుర్దినాన్ని నేను గుర్తు చెయ్యడానికి ఎంతో చింతిస్తూ, విధిలేని పరిస్థితుల్లో మన గురువు కుమారుని యొక్క అవినీతిని బహిర్గతం చేసేదానికి ప్రత్యక్ష సాక్షిగా మిమ్మల్ని చూపించాల్సిన కర్మ పట్టి చూపిస్తానా? మన్నించండి సార్, మీ మనసు బాధ పెడతా అంటే. నేను అడుగుతా ఉన్నా కొండారెడ్డి గారిని, ఈవి సుధాకర్ రెడ్డి గారిని, ఇద్దరిని అడుగుతానా, ఎవరికి బాకీ ఉండాలని గొడవ వచ్చింది మీ ఇద్దరి మధ్య? కొండారెడ్డికి సుధాకర్ రెడ్డి నాకు నువ్వు డబ్బు ఇవ్వాలా, బాకీ ఉండవు అంటాడు. నేను నీకు బాకీ లేను, నువ్వు అనవసరంగా అడుగుతున్నావు అని కొండారెడ్డి అంటాడు. ఇది మీ ఇద్దరి మధ్య గొడవ కారణం. పెట్టుబడి పెట్టినావు వ్యాపారంలో, నష్టం వచ్చిన తర్వాత భాగస్వామ్యం కాదు, నేను వడ్డీకి ఇచ్చినా అని అంటాడు సుధాకర్ రెడ్డి గారు. అన్యాయం అని కొండారెడ్డి అంటాడు. లేదు నేను వడ్డీకే ఇచ్చిన, వ్యాపారంలో భాగమీ లేదు, వాళ్ళ లాభ నష్టాలతో నాకేం పనింది, నా వడ్డీ ప్రకారం నాకు లెక్క రావాలని ఈవి సుధాకర్ రెడ్డి గారు అంటారు. ఇదే కదా సార్, ఇదే కదా కొండారెడ్డి గారు సమస్య. మొత్తం మీద ఎవరో ఒకరిది కరెక్ట్ ఉంటుంది, ఒకరి తప్పు ఉంటుంది. బాకన్నా ఉంటారు, బాకన్నా ఉండరు. మరి దీనికి నువ్వు చేసింది ఏంది కొండారెడ్డి?
ఈవి సుధాకర్ రెడ్డి గారు పెద్ద మనుషులైతే గౌరవస్తులైతే కూర్చొని మాట్లాడుకుంటారు. లేదు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకు పోతారు. మీరేం చేసినారు? డబ్బులు ఇస్తారా? రారా అని రిలయన్స్ పెట్రోల్ దగ్గరికి పిలిపించుకొని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి చెంపలకేసి సార్ను కొట్టి జుట్టు పట్టుకొని వంగబెట్టి పిల్లలను బడికి పోగొట్టే కొట్టినట్టు కొట్టి పటకర తీసి బయట పెట్టి గోర్లు ఎక్కుతామని బెదిరించి రివాల్వర్ తీసి గుదంలో పెట్టి కాలుస్తామని చెప్పి భయపడించి మానసికంగా ఆయనను వేధించి భయపెట్టి నరకం చూపించినారు ఆయనకు. ఎవరైతే మీ చేత అవమానించబడినాడో ఆ సుధాకర్ రెడ్డి సారు మళ్ళా నిస్సిగ్గుగా మీతో చేతులు కలిపి కోర్టులో ఉండే కేసు విత్డ్రా చేసుకొని 70 లక్షలు అడిగితే నువ్వు 70 లక్షలు ఇచ్చి లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసుకున్నారు. ఏమనాలి సార్ ఇప్పుడు మిమ్మల్ని? ఏమనాలి కొండారెడ్డి గారిని మిమ్మల్ని? ఇది నీతి అంటారా? దీని నీతి అంటారా? ఇంతకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలనా? వీళ్ళ యొక్క క్రిమినల్ ఆలోచన విధానానికి, వీరి యొక్క దౌర్జన్యకరమైనటువంటి మనస్తత్వానికి ఇంతకంటే వేరే సాక్ష్యం ఏమన్నా అవసరమా? నన్ను సంపరీకి ప్రయత్నం చేసినారు 2010లో. మీరు ఎన్నిసార్లు చేసినారు? కొండారెడ్డే, ప్రత్యక్షంగా కొండారెడ్డే వరదకు తెలిసి దేనికి నా మీద హత్యా ప్రయత్నం మీరు చేసింది? నేను లింగారెడ్డి గారి గెలుపుకు ఉపయోగపడినానని ఒకే ఒక కారణం. అంతకు మించితే మీ ఆస్తులు నేను తీసుకున్నానా? లేకుంటే మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా నేను చంపడమో గాయపరచడమో చేసినానా? రాజకీయంగా సిద్ధాంతపరంగా మిమ్మల్ని విభేదించి నేను లింగారెడ్డి గారి గెలుపుకు నేను ప్రధానంగా ఉపయోగపడితే 2009లో 2010లో నా పైన హత్యా ప్రయత్నం విపరీతంగా చేసినారు. ఇదేనా మీ నీతి? ఆడిటర్ను చంపుతారు, శివగణేశును కొడతారు, నాపై హత్యా ప్రయత్నం చేస్తారు, ఈవి సుధాకర్ రెడ్డిని అవమానం చేస్తారు. ఇవి కాక మీ నంద్యాల వారి వంశం ఉన్నంత వరకు ఒక్క పథకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కొండారెడ్డి గారు. మీ వంశం ఉన్నంత వరకు ఒక స్కీమ్ ఉంటుంది మీకు. అదే డబల్ ధమాకా, 1+1 డబల్ ధమాకా. ఈవి సుధాకర్ రెడ్డి సార్ 15 సంవత్సరాల కిందట లక్ష సంవత్సరానికి ఇస్తామని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని 15 సంవత్సరాలుగా తిరిగి వాళ్ళకు డబ్బు చెల్లించకుండా, అసలు లేదు, వడ్డీ లేదు, ఒకటి లేదు, సతాయిచ్చి బాధ పెట్టి మానసికంగా వాళ్ళను వేదన గురి చేసి ఎంతమందో రాలిపోయినారు. వాళ్ళ అవసరాలకు డబ్బులు లేక, బిడ్డల పెళ్ళిళ్ళకు, చదువులకు. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే ఆ డిఏడబ్ల్యూ కాలేజ్ స్థలంలోని అపార్ట్మెంటు స్థలాలు ఇప్పుడు కొద్దో గొప్ప కొంతమందికి రాపిచ్చినారు మీరు. అది కూడా వడ్డీ లేకి కాదు, అసలు మాత్రమే. అది కూడా మీరు నిర్ణయించిన ధరకు తీసుకోవాలా. అది అందరికీ క్లియర్ కాలే. నీకు నిన్న ఎలక్షన్లో చేసిన వాళ్ళల్లో చాలామంది నీకు అప్పించిన వాళ్ళే నీ వెనక ఉండారు. మరి ఇది నీతి అంటారా కొండారెడ్డి గారు? రాజకీయాల్లో కొనసాగే నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా పత్తికించే మాటలు వద్దు, పాతివ్రత్యానికి సంబంధించిన మాటలు మనకు వద్దు. నేను చాలాసార్లు చెప్పినా. ఇంకా మన ఎట్టుంటాయి రాజకీయ నాయకులు అంటే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లవాడుదలు వేడిగా ఉందంట. నేను మటకా కంపెనీ పెట్టినానా? ఇప్పుడు మునీరు ఉన్నాడు మీ వాడు, మటకా కంపెనీ. అట్లా మా వాడు ఎవడన్నా మటకా కంపెనీ నేను పెట్టించినానా? విచారణకి ఇవ్వండి. లేదు, గుట్కా ప్యాకెట్ నేను ఏమన్నా తీసుకొచ్చి అమ్మించి ఏడన్నా గోడౌన్లో పెట్టి చేసినానా? విచారణకి ఇవ్వండి. లేదు, అక్రమ బియ్యము ఇప్పుడు మీ వాళ్ళు అమ్ముతారు, ఆ జంబాపురం రామాంజనేయులు, మీ మురళి, రైట్. అట్లా నేను ఎవరితో అమ్మిస్తా ఉంటే బియ్యం నా మీద విచారణ చేయించండి. ఇసుక అన్నారు, విచారణ పెట్టండి. దొంగ నోట్ల ముద్రలు అన్నారు, చేయండి. నేను స్పష్టంగా అడుగుతా ఉన్న ప్రజలారా, వీరికి 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో అక్రమ ఆర్జనకు సంబంధించి నా పైన విమర్శలు కట్టిపెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చి మట్కా పైన, గుట్కా పైన, జూదం పైన, ఇసుక రవాణా పైన, దొంగ నోట్ల ముద్ర పైన, ప్రభుత్వ ఆస్తులను నేను కబ్జా చేసిన దానిపైన
సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తుల మార్పిడి చేసినా అని చెప్పినారు. దానిపైన జగనన్న కాలనీలపైన, సీఎంఆర్ఎఫ్ చెక్కులపైన, లేకుంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర మామూలు తీసుకునే అని కానీ తదితర అసాంఘిక కార్యకలాపాల పైన 4 సంవత్సరాల వ్యవధిలో మీరు నిగ్గు తేల్చకపోతే, నన్ను దోషిగా నిలబెట్టలేకపోతే, నేరస్తునిగా చూపించలేకపోతే నేను క్లీన్ చిట్ 29 ఎన్నికల నాటికి ప్రజలే చెప్తారు. ఏం బీకినారు అబ్బా, 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు దొంగ నోట్లు అన్నారు, సీఎంఆర్ఎఫ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమన్నారు, మరి ఏం బీకలేదులే, ఏమీ లేదు కాబట్టి పీకలేదని చెప్పి అంటారు కొండారెడ్డి గారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలని పదే నన్ను అన్నారు. సంతోషము. నేను అడుగుతా ఉన్నా ఈవి సుధాకర్ రెడ్డిని, నేను అబద్ధాలు చెప్పడం వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కుటుంబమైనా రోడ్డున పడి కానీ చచ్చిపోయి శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ పనబెట్టినది కానీ ఉందా అని అడుగుతాను. నేను అబద్ధం చెప్పడం వలన, అర్థమైందనుకుంటా మీకు, నేను అబద్ధం చెప్పడం వలన ఏ ఒక్క కుటుంబమైనా ఆత్మహత్య చేసుకొని ఆ శవాన్ని తెచ్చి నా ఇంటికాడ పనబెట్టి, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి మేము భ్రష్టు పట్టిపోయినాం, దాని అమ్మగుడు సూసైడ్ చేసుకున్నాడు, నువ్వే బాధ్యునివి అని చెప్పి నా ఇంటికాడ ఎప్పుడన్నా పనబెట్టినారా సుధాకర్ రెడ్డి సార్? ఎవరికి నేను అబద్ధం చెప్పలే. అబద్ధాలంటే ఎట్లాంటి అంటే, ఇదిగో నిన్న మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడి 1500 ఇస్తా, మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా, బస్సు పెడతా, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా, 3000 నిరుద్యోగ భృతి ఇస్తా, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 1వ తారీఖు జీతాలు ఇస్తా చెప్పి మోసం చేసినాడు చూడి, ఇది అబద్ధము అంటారు. కరెంటు బిల్లులు పెంచను. ఇంకా పొద్దుటూరులో మీ వరదరాజిరెడ్డి, మీ కొండారెడ్డి గారు చెప్పినారు చూడి, చాలా వాళ్ళు చెప్పిన అబద్ధాలు. దానికి 3 రోజుల సమయం ఉంది, వ్యవధిస్తాం అంతవరకు వాళ్ళకు. మెడికల్ కాలేజ్ తెస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం, పాల కేంద్రం ఓపెన్ చేపిస్తాం, మటకా కంపెనీ లేకుండా చేస్తాం, జూదం లేకుండా చేస్తాం. ఎక్కడ పోయింది? మటకా జరుగుతుంది, జూదం జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, ఏం 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 జరగలే. గుట్కా ప్యాకెట్లు జరుగుతున్నాయి, అక్రమ బియ్యము జరుగుతున్నాయి. ఈ అబద్ధాలు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది, విమర్శ కాకుండా విచారణకు పోయి నన్ను తప్పు చేసిన వానిగా నిరూపించగలుగుతారా, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చుంటారా?